హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 34. సరే, నువ్వు ఎప్పుడోకప్పుడు ఓపెన్ అవుతావు కదా అనుకున్నాను. కానీ ఈలోపే ఇంత అనర్థం జరిగిపోతుంది అని అసలు కలలో కూడా అనుకోలేదురా అన్నాడు యశ్వంత్ రిషి వైపు చూస్తూ. ఆ మాటకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే ఏమీ మాట్లాడకుండా ఫ్రెండ్ని గట్టిగా హగ్ చేసుకున్నాడు రిషి. రిషి హగ్లో తను ఎంత బాధపడుతున్నాడో తెలుస్తూ ఉంటే అతని భుజం తడుతూ వెన్ను నిమురుతూ ఉన్నాడు యశ్వంత్. రేయ్, ఆ శశాంక్ గాడిని మాత్రం అస్సలు వదలకూడదురా అన్నాడు రిషి కోపంగా, ఆవేశంతో ఊగిపోతూ. వాడి గురించి నేను చూసుకుంటాను, ముందు నువ్వు నీ గురించి చూసుకో, అర్థమవుతుందా? ప్లీజ్ రా, జరిగిపోయిన దాన్ని మనం ఎలాగో మార్చలేము కాబట్టి జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం, కొన్ని రోజులు నువ్వు కూడా అక్కడే ఉంటున్నావు. నువ్వు ఒక్కడివే ఉంటే ఏమైపోతావో అని నాకు భయమేస్తుంది. మిథున కూడా నేను ఇంటికి తీసుకొని రమ్మని చెప్పింది, అందుకే నువ్వు ఇప్పుడు ఇంటికి వస్తున్నావు అన్నాడు యశ్వంత్. లేదురా, నేను ఎక్కడికి రాలేను అన్నాడు రిషి. రిషి, అది కాదురా, నువ్వు ఇప్పుడు రాకపోతే అస్సలు బాగోదు అంటూ ఉండగానే యశ్వంత్ మొబైల్ మోగింది. స్క్రీన్ మీద మిథున పేరు కనిపిస్తూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేశాడు యశ్వంత్. హలో యశ్వంత్ గారు, రిషి అనే దగ్గరికి వెళ్ళిపోయారా? అన్నయ్య ఎలా ఉన్నాడు అడిగింది మిథున కొంచెం భయంగా. నేను ఆల్రెడీ రిషి దగ్గరికి వచ్చేసాను, వీడి దగ్గరే ఉన్నాను. అండ్ వీడిని ఇంటికి రమ్మంటుంటే రాను అంటున్నాడు. ఒకసారి నువ్వే మాట్లాడు మిథున అంటూ ఫోన్ రిషి చెవి దగ్గర పెట్టాడు యశ్వంత్. హలో అన్నయ్య, మీరిప్పుడు ఇక్కడికి వస్తున్నారు. మీరు రాకపోతే అస్సలు బాగోదు, ముందు చెప్తున్నాను అంది మిథున. మిథున ప్లీజ్ రా, నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టకు ఈ విషయంలో అన్నాడు రిషి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదన్నయ్య, కాకపోతే ఈ టైంలో మీరు ఒంటరిగా ఉండటం అది అంత మంచిది కాదు. ఇప్పటికే యశ్వంత్ గారు చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఆయన ఎంత బాధపడుతున్నారో నేను కళ్ళారా చూస్తున్నాను. మళ్ళీ మీకేమైనా అయితే ఆయన కనీసం మనిషి కూడా అవ్వలేరు. అందుకే మీరు ఇంకేం మాట్లాడకుండా ఇక్కడికి రండి అన్నయ్య. మీ చెల్లి కోసమైనా, నేను మిమ్మల్ని ఎప్పుడు ఏమీ అడగలేదు, ఫస్ట్ టైం ఇది అడుగుతున్నాను. ఈ చెల్లి కోసమైనా రండి అన్నయ్య అంది మిథున. సరే అమ్మా, నేను వస్తానులే అంటూ కాల్ కట్ చేసేశాడు రిషి. సరే ఇంక పద అంటూ రిషిని తీసుకొని అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాడు యశ్వంత్. ఒక అరగంటకి ఇంటి ముందు కార్ ఆపాడు యశ్వంత్. ఇంట్లో నువ్వు కొంచెం నార్మల్గా ఉండడానికి ట్రై చేయి, లేదంటే విషయం అందరికీ తెలుస్తుంది. అప్పుడు అది ఇంకా బాధగా అనిపిస్తుంది అందరికీ. అందుకే నువ్వు సైలెంట్గా ఉండు అన్నాడు యశ్వంత్. రే, ఇప్పుడు ఇదంతా అవసరమా? నేను వెళ్ళిపోతానురా అన్నాడు రిషి. రిషి, నా కోపం తెప్పించుకు, మూసుకొని ఇంట్లోకి నడు అంటూ ఫ్రెండ్ చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చాడు యశ్వంత్. అందరూ హాల్లో కూర్చొని సైలెంట్గా ఉన్నారు. ఎవరి ఫేస్లో కూడా స్మైల్ లేదు. అందరూ తీక్షణంగా ఏదో ఆలోచిస్తూనే ఉన్నారు. అమ్మా, డాడీ, మీరిద్దరూ టాబ్లెట్స్ వేసుకున్నారా అడిగాడు యశ్వంత్ తన తల్లిదండ్రుల వైపు చూస్తూ. వేసుకున్నాం అన్నారు ప్రకాష్ గారు. ఇక నుంచి కొన్ని రోజులు రిషి కూడా మనతో పాటు ఇక్కడే ఉంటాడు అన్నాడు యశ్వంత్. అదేంటంటే వాడుంటున్న అపార్ట్మెంట్ ఓనర్ అపార్ట్మెంట్ని అమ్మేశారంట, సో అందుకే రిషి కొన్ని రోజులు ఇక్కడ ఉంటాడు అన్నాడు యశ్వంత్ తల్లిదండ్రుల వైపు చూస్తూ. అందులో నువ్వు మరీ అంతగా చెప్పడానికి ఏముంది నాన్న? రిషి ఇక్కడ ఎన్నాళ్ళు కావాలి అంటే అన్నాళ్ళు ఉండొచ్చు అన్నారు లక్ష్మి గారు. ఆ మాటకి యశ్వంత్ చిన్న చిరునవ్వుతో తల్లి వైపు చూసి రిషి చెయ్యి పట్టుకొని తనని గెస్ట్ రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోయాడు. రేయ్,
నాకు ఇదంతా ఏం నచ్చట్లేదురా అన్నాడు రిషి ఫ్రెండ్ వైపు చూస్తూ. అంటే యశ్వంత్ అది సియా అంటూ మాట్లాడుతూ ఉన్న రిషి మాటలని మధ్యలోనే ఆపుతూ, నువ్వు సియాని ప్రేమించావు. కానీ ఇప్పుడు తను మన మధ్య లేదు. నువ్వు తనని మర్చిపోవాలి రిషి. వీలైనంత తొందరగా నువ్వు తనని మర్చిపోతేనే అది నీకు మంచిది. అర్థమవుతుందా? అన్నాడు యశ్వంత్. ఆ మాటకి రిషి మాట్లాడుతూ, అది అంత ఈజీ కాదురా. చాలా సంవత్సరాల నుంచి తనని ప్రేమిస్తున్నాను కదా! అంత తొందరగా మర్చిపోవడం అంటే నిజంగా అది మనసుకి చాలా కష్టంగా ఉంటుంది. కానీ నేను తనని మర్చిపోతాను. నువ్వు ఆ విషయంలో కంగారు పడకు. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. పట్టకుండా ఇన్‌స్టంట్‌గా అయిపోవాలి అంటే అది కష్టం. అన్నాడు రిషి. అటుగా వెళుతూ అనుకోకుండా రిషి, యశ్వంత్ మాటలు వినిపించడంతో డోర్ దగ్గరికి వచ్చి అప్పటి వరకు విన్న మాయ ఒక్కసారిగా షాక్ అయింది. ఏంటి? రిషి బావ అక్కని లవ్ చేశాడా? అనుకుంది మాయ ఆశ్చర్యంగా. అక్కడి నుంచి నేరుగా తన రూంలోకి వెళ్ళిపోయింది మాయ. నేను వింటుంది నిజమేనా? అసలేంటిది? కనీసం అక్క రిషి బావని ప్రేమించినా ఈరోజు తను ప్రాణాలతో ఉండేదేమో అనుకుంటూ బాధపడుతూ ఉంది మాయ. అడుగా వెళ్తున్న మిథున మాయ తన రూంలో ఒంటరిగా కూర్చొని ఏడవడం చూసి తన దగ్గరికి వచ్చింది. మాయా, నీకు ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నువ్విలా ఏడ్చినంత మాత్రాన మన సియ మన దగ్గరికి తిరిగి రాదు. పోనీ ఒకవేళ తను మన దగ్గరికి వస్తుందంటే చెప్పు. నేను కూడా నీతో పాటు కూర్చొని ఏడుస్తూనే ఉంటాను. అంతలా ఏడవడం కూడా మన ఆరోగ్యానికి మంచిది కాదమ్మా. ప్లీజ్ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో అంది మిథున మాయా వైపు చూస్తూ. అసలు ఈ తింగర్ దానికి నిజంగానే బుర్ర లేదు వదిన. వాడు మోసం చేస్తున్నాడు. జెన్యూన్‌గా ప్రేమిస్తున్నాడో కూడా తెలుసుకోలేకపోయిందా పిచ్చిది? అంది మాయ ఏడుస్తూ. మాయ, అది టైం అంతే. దాన్ని మనం మార్చలేంరా. కాబట్టి నువ్వు దాని గురించి అస్సలు ఎక్కువగా పట్టించుకోకు. అర్థమవుతుందా? అంటూ తనతో మాట్లాడుతూ ఉంది మిథున. అక్క రిషి బావని ప్రేమించిన తను ఈరోజు చనిపోకుండా ఉండేది వదిన అంది మాయ ఏడుస్తూ. మాయ, అంటే రిషి అన్నయ్య సియాని ప్రేమించిన విషయం నీకు తెలుసా? అడిగింది మిథున ఆశ్చర్యంగా. అంటే నీకు కూడా తెలుసా వదిన? అడిగింది మాయ. నాకు ఇందాకే మీ అన్నయ్య మాటల్లోనే తెలిసింది అంది మిథున జరిగింది చెప్తూ. నేను కూడా ఇందాక రిషి బావ మాటలు విన్నాకే తెలిసింది. బావ అన్నయ్య మాట్లాడుకుంటుంటే విన్నాను అంది మాయ. మనం ఏం చేయలేంరా. జరిగిపోయిన దాన్ని మనం వెనక్కి తీసుకొని రాలేము. సో యాక్సెప్ట్ చేసి ముందుకి కదలాలి అంతే అంది మిథున. ఇక కొంతసేపటికి తనని తాను కంట్రోల్ చేసుకొని మిథునతో కలిసి బయటికి వచ్చింది మాయ. అక్కడ ప్రకాష్ గారు, లక్ష్మి గారు కూర్చుని ఉండటంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఇద్దరు. అమ్మా, నాన్న రండి అంటూ ముందుగా వాళ్ళిద్దరికీ భోజనం పెట్టేసి అప్పుడు మిగతా వాళ్ళని పిలిచింది. యశ్వంత్ రిషిని తీసుకొని కిందకి వచ్చాడు. మిథున, యశ్వంత్, రిషి, ఆర్య, శౌర్య ఇంకా మాయ ఐదుగురికి వడ్డించింది. వదిన, నువ్వు కూడా తినేసే అంది మాయ మిథున వైపు చూస్తూ. మీరు తినండి, నేను తింటాను లాస్ట్లో అంది మిథున. అయితే నేను కూడా నీతో పాటు తింటాను వదిన. అండ్ మీరు నాకు కంపెనీ ఇవ్వడం కోసం తినకుండా ఆగిపోయింది మాయ. మిథున ఎంత చెప్పినా కూడా మాయ వినకపోవటంతో ఇక సైలెంట్గా ఉండిపోయింది మిథున కూడా. ఇక యశ్వంత్ వాళ్ళు తినేశాక పని వాళ్ళు వచ్చి టేబుల్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత అప్పుడు తినడం మొదలుపెట్టారు. మాయా, నాకొక విషయం చెప్తావా? అడిగింది మిథున. ఏంటి వదిన? నాకు తెలిసింది అయితే ఖచ్చితంగా చెప్తాను అంది మాయా.
నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? నేను ఈ విషయం ఎందుకు అడుగుతున్నానంటే, అతను మంచివాడో కాదో మనం తెలుసుకోవాలి. ఆల్రెడీ సియా విషయంలో జరిగిన పొరపాటు మళ్ళీ నీ విషయంలో జరగకూడదు అనుకుంటున్నానురా. నన్ను నీ వదినగా కాకుండా ఒక మంచి ఫ్రెండ్‌లాగా అనుకొని నాకు నిజం చెప్పు అంది మిథున ఆడపడుచు వైపు చూస్తూ. తిన్నాక అప్పుడు చెప్తాను వదినా అంది మాయ. అంటే నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా ఎవరినైనా? అడిగింది మిథున. అవును వదినా, నేను ప్రేమిస్తున్నాను అంటూ చెప్పి మళ్ళీ తినడం మొదలుపెట్టింది. ఇక ఫాస్ట్‌గా తినేశాక మాయని తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది మిథున. చెప్పు, ఇప్పుడు నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? మీ క్లాస్‌మేటా? లేదంటే ఆన్‌లైన్‌లో పరిచయమైన అబ్బాయా? ఎవరు? అడిగింది మిథున డౌట్‌గా. నేను ఆ మనిషి పేరు చెప్పిన తర్వాత నువ్వు ఎవరి దగ్గర చెప్పకూడదు. యశ్వంత్ అన్నయ్య దగ్గర కూడా. నువ్వు నాకలా మాటిస్తేనే నీకు నేను ఆ పేరు చెప్పగలను అంది మాయ. సరే మాయ, నువ్వు నన్ను పూర్తిగా నమ్మొచ్చు. నేను ఎవ్వరికీ చెప్పను. ప్రామిస్ చేసి చెప్తున్నా అంది మిథున మాయ చేతి మీద చెయ్యి పెడుతూ. నేను ప్రేమిస్తుంది ఎవరినో కాదు, రిషి భవని అంది మాయ. ఆ మాట విన్న మిథున ఒక్కసారిగా షాక్ అయింది. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.